విద్యార్థుల్లోని సృజన, వినూత్న ఆలోచనలకు ప్రాణం పోసే ఆవిష్కరణలకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది చిలుమూరు శ్రీరామ రూరల్ సైనిక్ పాఠశాల. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేలా ప్రయోగశాలల్లో ప్రాజెక్టులకు సమయం కేటాయిస్తూ సాంకేతిక నైపుణ్యాలను పెంపొందిస్తోంది. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు శ్రీరామ రూరల్ సైనిక్ పాఠశాల తమ విద్యార్థులకు 6వ తరగతి నుంచే AI, 3D ప్రింటింగ్, రోబోటిక్స్ లాంటి నయా శాస్త్ర సాంకేతిక అంశాలను చేరువ చేస్తోంది. పుస్తక పఠనాలకే పరిమితం చేయక ప్రయోగశాలల్లో సొంతంగా సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. పాఠశాలలో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లోని అంశాలపై అవగాహన కల్పిస్తోంది. సమకాలీన సమస్యలకు అధునాతన శాస్త్రీయ పద్ధతుల్లో పరిష్కారం చూపేలా విద్యార్థులు రూపొందిస్తున్న ప్రాజెక్టులు రాష్ట్ర, జాతీయ స్థాయి వైజ్ఞానిక పోటీల్లో బహుమతులు సాధిస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి స్పార్క్ పోటీల్లో శ్రీరామ సైనిక్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి పిల్లా నాగచైతన్య రూపొందించిన ప్రాజెక్ట్ 3వ స్థానం దక్కించుకుంది. ఇదే పాఠశాలకు చెందిన 3 విద్యార్థుల బృందం హైదరాబాద్ టీ హబ్ వేదికగా జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో 3D ప్రింటింగ్ విభాగంలో తొలి స్థానంలో నిలిచింది. వీరు రూపొందించిన 3D ప్రింటింగ్ హృదయం సహా పలు ఆవిష్కరణలు విద్యావేత్తల ప్రశంసలందుకున్నాయి. విద్యుత్ లైన్మెన్ల మరణాలను నివారించడమే లక్ష్యంగా తయారు చేసిన లైన్మెన్ సేఫ్టీ సిస్టమ్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో మొదటి బహుమతి గెలుచుకుంది. నా ప్రాజెక్ట్ పేరు సీసా పవర్ జనరేషన్. నేను బెంగళూరు నేషనల్ ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ 1000కి పైగా ప్రాజెక్టులు వచ్చాయి. అందులో నాకు మూడవ ప్లేస్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి నేను నా 3 స్నేహితులతో కలిసి చేశాను. ఇది చేయడానికి నాకు 15 నుంచి 20 రోజులు పట్టింది. ఇది మేము డిజైన్ చేసిన 3D డిజైనింగ్ గుండె. ఇది మనం డిజైన్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఈజీగా అర్థమైంది, టచ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి సార్స్ ఏమైనా చూపించాలన్నా మనకి ఇక్కడ డయాగ్రామెటిక్ కాకుండా 3D వేవ్లో మనకి సార్స్ క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉండదని మేము హార్ట్ డిజైన్ చేసాం. బాపట్ల జిల్లాలోని గ్రామీణ విద్యార్థులకు 75 ఏళ్లుగా శాస్త్రీయ విధానంలో అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, సృజనాత్మకతకు ప్రాజెక్టుల ద్వారా ఆచరణ రూపమిచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. శ్రీరామ సైనిక్ స్కూల్ లక్ష్యం ఏంటంటే యాక్టివ్ అలర్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని తయారు చేయడం. యాక్టివ్ అలర్ట్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అంటే ఫిజికల్లీ యాక్టివ్, మెంటల్లీ అలర్ట్, రెస్పాన్సిబుల్ అంటే పెద్దలను గౌరవించడం, ఇతరత్ర విషయాలన్నీ తెలుసుకోవడం. ఇది శ్రీరామ సైనిక్ స్కూల్ యొక్క లక్ష్యం. అలాగే మా విద్యార్థులందరినీ కూడా డిజైన్ థింకర్స్ లాగా తయారు చేయడం మా ఉద్దేశం. అంటే రియల్ లైఫ్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి మన ఈ సైన్స్ ద్వారా, ఈ ల్యాబ్స్ ద్వారా, ఇప్పుడు మాకున్న అటల్ టింకరింగ్ ల్యాబ్ ద్వారా ఎటువంటి మనం కొత్త ఇన్నోవేషన్స్ చేయొచ్చు, ఎటువంటి కొత్త ఆవిష్కరణలు చేయొచ్చు, వాటిని నిజ జీవితంలో మనం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా దాన్ని ఎలా తయారు చేయాలి అనే దాని గురించి మేము ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాం.